మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం మనం. అధికార కాంగ్రెస్ జోరు కంటిన్యూ అవుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించిన లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన రిజల్ట్స్ లో 56 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 10 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అటు బీజేపీ ఒక చోట ఖాతా తెరిచింది. 7 కార్పొరేషన్లకు గాను 3 చోట్ల హస్తం అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఏంటి మున్సిపాలిటీల్లో మాక్సిమం అంటే ముందు నుంచి కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంది, 85-90 దాటుతుంది మాకు మున్సిపాలిటీల నెంబర్ అని. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా నెంబర్ చూస్తే అట్లానే కనిపిస్తోంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 60-70% ఎబోవ్ మున్సిపాలిటీస్ ఆల్రెడీ అఫీషియల్గా డిక్లేర్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం మేరకి 56 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 10 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకత్వం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ కేవలం ఒక మున్సిపాలిటీకి పరిమితమైంది, అది నారాయణపేట్. అదేవిధంగా బైన్స్ ఎంఐఎం ఒక స్థానానికి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు తెలంగాణ జాగృతి బలపరిచిందని చెప్తున్నారు. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద గెలిచిన వాళ్ళు గద్వాల జిల్లా వడ్డేపల్లి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అంటే అఫీషియల్గా అధికారికంగా ప్రకటించిన మేరకి ఇప్పటివరకు 56 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 10 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒకటి బీజేపీ, ఒకటి ఎంఐఎం, ఒకటేమో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇది అధికారికంగా ఇప్పటివరకు అధికారులు ప్రకటించి ఉన్నారు. మరి కాసేపట్లో మరిన్ని సమాచారం కొంత తెలిసే అవకాశం ఉంది. సౌజన్యం మనం చూస్తున్నాం. మొత్తం ఉమ్మడి జిల్లాల పరంగా చూసినట్టయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉంది. ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల్లో ఒక తిరుమలగిరి మినహా మిగిలిన మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకుంది. అది కాంగ్రెస్ కంచుకోటగా డే 1 నుంచి వస్తుంది. అక్కడ మంత్రి ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు మున్సిపాలిటీలో కాలికి బల్పం కట్టుకొని తిరిగినారు. అక్కడ ఒక తిరుమలగిరి మినహా అదే మిగిలిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ, కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సౌజన్య, ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఉమ్మడి ఖమ్మంలో దాదాపు 12 ఉమ్మడి ఖమ్మంలో దాదాపు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేషన్ ఉంది. కొత్తగూడెంలో ఒక 5 డివిజన్ల ఇప్పటివరకు సిపిఐ అభ్యర్థులు, ఈసారి సిపిఐ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. అక్కడ సిపిఐ గట్టి పోటీనిస్తుంది. ఇప్పటివరకు 5 అభ్యర్థులు అధికారికంగా కొత్తగూడెం కార్పొరేషన్లో గెలిచారు, మరో 3 కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ సిపిఐ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇక మిగిలిన మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా భారత రాష్ట్ర సమితి ఖాతా ఇంకా ఓపెన్ చేయలేదు. అన్ని మున్సిపాలిటీలు కూడా మదిర, పాలేరు, అదేవిధంగా సత్తుపల్లి అన్ని మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు అధికారికంగా 6 మున్సిపాలిటీ ప్రకటించారు. 6 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కొత్తగూడెం కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మాత్రం కాంగ్రెస్ సిపిఐ మధ్య నువ్వా నేను అన్నట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 5 డివిజన్లు సిపిఐ గెలుచుకుంది, 3-4 డివిజన్లేమో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ ఇంకా బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయలేదు. ఒకసారి ఉమ్మడి వరంగల్కి వద్దాం. ఉమ్మడి వరంగల్లో అక్కడ భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత గట్టి పోటీని ఇస్తుందని చెప్పొచ్చు. అక్కడ 12 మున్సిపాలిటీ ఉన్నాయి. ఒక కార్పొరేషన్ ఉన్నప్పటికీ కార్పొరేషన్లో ఎన్నికలు జరగడం లేదు. 12 మున్సిపాలిటీలో ఒకసారి జనగామ వెళ్దాం. జనగామలో అక్కడ 13 కాంగ్రెస్కి వస్తే 13 బీఆర్ఎస్కి వచ్చినాయి, 1 సిపిఐకి వచ్చింది. 3 కౌన్సిలర్లు ఏమో ఇండిపెండెంట్గా గెలిచినారు. అంటే 13+13 ఇద్దరి మధ్య టై అయిపోయింది. సిపిఐ వామపక్ష సిపిఎం అభ్యర్థి అక్కడ కీలకం కాబోతున్నారు. అదేవిధంగా గెలిచిన ఇండిపెండెంట్ కూడా అక్కడ కీలకం కాబోతున్నారు. ఇక తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే తొర్రూరులో కూడా ఫలితం నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండే, కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇక కే సముద్రం ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కే సముద్రం ప్రాపర్ విలేజ్ అది. కే సముద్రంలో కూడా 16 మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి. 8 కాంగ్రెస్కి వచ్చినాయి, 8 బీఆర్ఎస్కి వచ్చినాయి. అక్కడ ఎక్స్ అఫీషియోతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కీలకం కాబోతుంది. ఇక మైబాదు, మర్రిపేడ, డోర్నకల్,
అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో అన్ని కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. అయితే అక్కడక్కడ కూడా బీఆర్ఎస్ చాలా గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా పరకాల, భూపాలపల్లి ఈ రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా వస్తున్నారు. అక్కడ కూడా ఫలితం టై అంటే ఫలితం కొంత స్పష్టమైన ఆధిక్యతని స్పష్టమైన ఫలితాన్ని ఇంకా ఇవ్వలేకపోతున్నారు. ఏ మున్సిపాలిటీ అక్కడ ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయన్నది పరకాల, భూపాలపల్లి కూడా కొంత టఫ్ ఫైట్గా వస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే బీఆర్ఎస్ ఈసారి 20 స్థానాలకు 30 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని తెలంగాణ భవన్ వర్గాలు చెప్పినప్పటికీ, కొన్ని ఎగ్జిట్ పోల్స్లో 15 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రకటించిన దాంట్లో కార్పొరేషన్లు 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది. అదేవిధంగా 56 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 10 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అంటే ఇప్పటివరకు దాదాపు 70% రిజల్ట్ వచ్చాయి. కాబట్టి ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి 85 నుంచి 90 స్థానాలు వస్తాయని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. ఇప్పటివరకు ప్రకటించిన దాంట్లో 56+ ఉన్నాయంటే ఇంకా సంఖ్య మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకి మేజర్ మున్సిపాలిటీలో గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ అనేక మున్సిపాలిటీలను సాధించుకోలేకపోతుంది. వారు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలో ఒకటి గడ్డిపోతారం ఉంది, గుమ్మడిదల ఉంది, ఇంద్రేశం ఉంది, కోరుట్ల ఉంది, ఐజా ఉంది, సిరిసిల్ల, తిరుమలగిరి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం. తొర్రూరు అన్నారు కానీ తొర్రూరు కూడా ఫలితం ఇటు అటుగా ఉంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, కోరుట్ల, ఐజా, సిరిసిల్ల, ఇబ్రాహీంపట్నం కూడా బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా సీరియస్గా ప్రచారం చేసింది. కేవలం ఇప్పుడు ప్రకటించిన మున్సిపాలిటీల్లో కేవలం నారాయణపేట మున్సిపాలిటీ మాత్రమే ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక బైంసాకు వద్దాం. ప్రతిసారి బైంసా చాలా కీలకం ఎంఐఎంకి. ఎంఐఎం స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. అక్కడ 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డుల్లో 13 ఇప్పటివరకు అఫీషియల్గా ప్రకటించినారు. 13 వార్డుల్లో 8కి వన్ సైడ్గా ఎంఐఎంకి వచ్చినాయి. 5 మాత్రం బీజేపీ రెబల్స్కి వచ్చాయి, అంటే ఇండిపెండెంట్లకు వచ్చినాయి. అంటే బీజేపీకి ఖాతా లేదు, అక్కడ కాంగ్రెస్ ఖాతా లేదు, బీఆర్ఎస్ కూడా ఖాతా తెరవని పరిస్థితి. అక్కడ గెలిచిన 5 ఇండిపెండెంట్లో 5 కూడా బీజేపీ రెబల్కి సంబంధించిన వారు. ఇక ఒకసారి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ భారత రాష్ట్రానికి ఎక్కడ ఖాతా ఓపెన్ చేయలేని పరిస్థితి. అక్కడ కూడా మేజర్గా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. మేజర్ మున్సిపాలిటీలన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాయి. నిజామాబాద్లో ఒక కీలకమైనది నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితం ఇంకా రాలేదు. అక్కడ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, అదేవిధంగా ఈ 3 రాజకీయ పార్టీలతో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 4 రాజకీయ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది. ఫలితం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్లో ఎక్కడైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఫలితం కాస్త అటు ఇటుగా వస్తుంది. ఒక సిరిసిల్ల మినహా వేములవాడ కంప్లీట్గా కాంగ్రెస్ వైపు వస్తుంది. సిరిసిల్ల టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కోరుట్ల ఒకటి కైవసం చేసుకుంది. అది మెట్పల్లి కానీ తర్వాత ఇంకా మిగిలిన మున్సిపాలిటీలో కూడా కొంత కాంగ్రెస్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది. మెట్పల్లి అంటే కోరుట్ల కాన్స్టిట్యున్సీలో రాయికల్ కూడా ఇంపార్టెంట్. రాయికల్ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, జమ్మికుంట 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. మేజర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేజర్ మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ చాలా కీలకమైన జిల్లా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం ఒక మున్సిపాలిటీకి, బీజేపీ ఒక మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మున్సిపాలిటీకి పరిమితమైంది. మిగిలిన 16 నుంచి 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. 16 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది. ఓవరాల్గా ఇప్పటివరకు ప్రకటించిన అంశాలలో 56+ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 10 బీఆర్ఎస్ పరిమితమైంది. బీజేపీ అదేవిధంగా ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానానికి పరిమితమైంది. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికి 75% ఆఫ్ ది మున్సిపల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయని చెప్పాలి. సౌజన్య.